నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. లైఫ్ స్కిల్స్ గురించి మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. మనకి ఏవైతే ఇంపార్టెంట్ 10 లైఫ్ స్కిల్స్ ఉన్నాయో దాని గురించి రోజు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అనేసి. ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్లో మొదటిది ఎంపతి. ఏంటి ఎంపతి? ఎంపతి అంటే సింపతి లాగే ఎంపతి ఉంది. మరి సింపతి వేరు, ఎంపతి వేరు. ఎంపతి అంటే మనం ఎదుటి వ్యక్తి ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లంలోకి మనం కూడా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లంని అర్థం చేసుకోవడం. సో ఏ విధంగా దాన్ని మనం చూడాలి అన్నది బాలల హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ కవిత గారు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విందాం. ఈరోజు మన టాపిక్ ఎంపతి. ఎంపతి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సింపతి. సింపతి ఏంటంటే జస్ట్ విని వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఒక కన్సర్న్ చూపించి ఒక సింపథెటిక్ యాంగిల్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ఫీలింగ్స్కి ట్రావెల్ చేయకుండా ఉండడం. ఇక్కడ ఎంపతి వచ్చేసరికి వాళ్ళ ఫీలింగ్స్తో మనం ట్రావెల్ చేయడం, వాళ్ళ కళ్ళతో మనం చూడడం, వాళ్ళ చెవులతో మనం వినడం అంటారు కదా. ఆ ఫీలింగ్స్ని మనం బెటర్గా ఫీల్ అవ్వడం. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్ అంటారు. అట్లా మనం వాళ్ళ షూలో కాలు పెడితే కానీ ఆ ప్రాబ్లం ఏంటి అనేది అర్థం అవ్వడాన్ని మనం ఎంపతిగా చెప్తాము. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మన ఫీలింగ్స్ అనుకొని వాటిని ఫస్ట్ వినడం, తర్వాత వాళ్ళ కాస్త రిలాక్స్ అయ్యేలాగా మనం వాళ్ళకు కొన్ని మాటలు చెప్పడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ని మన ప్రాబ్లమ్స్ లాగా అనుకోవడం. దిస్ ఈజ్ కాల్డ్ ఎంపతి. మనం పర్సన్స్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే, మనల్ని ఒకరు ఒక బాధలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా పెయిన్లో ఉన్నప్పుడు, మనం ఏదైనా లాస్ ఉన్నప్పుడు, చాలా ఉంటాయి లైఫ్ లాంగ్ సో మెనీ ఇష్యూస్. ఒక పర్సన్ డౌన్ అవ్వడానికి ఒక ఇష్యూ అని కాదండి, ఎవ్రీడే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టాస్క్ ఉంటుంది, ఎవ్రీ అవర్ కూడా ఉంటుంది. సో దాన్ని ఎవరో తీరుస్తారని కాదు, వాళ్ళు వచ్చి మనకు కంప్లీట్ హెల్ప్ చేస్తారని కాదు. జస్ట్ ఆ ఫీలింగ్ని అర్థం చేసుకుంటే, అన్ని ఏజెస్ గ్రూప్స్ నేను చెప్తున్నాను, ఇది ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకంటూ ఏముండదు. చిన్నపిల్లలు అయ్యుండొచ్చు, లైక్ టీనేజర్స్ అయ్యుండొచ్చు, మిడిల్ ఏజ్డ్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, ఆఫీస్లో కానీ, ఎనీ వర్క్, ఎనీ కైండ్ ఆఫ్ ప్లేస్, ప్రతి దగ్గర కూడా మన ఫీలింగ్స్ని వినే ఒక పర్సన్ ఉండాలని ప్రతి పర్సన్ కోరుకుంటారు. సో అది హ్యాపీనెస్ అయ్యుండొచ్చు, సాడ్ అయ్యుండొచ్చు, ఏదైనా. సో ఎస్పెషల్లీ హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ వస్తారు, అదేం ఇష్యూ ఏం లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే, మనం ఒకరు ఏదైనా జాబ్ పోయింది అని చెప్పి అతను పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంటే, లైట్ తీసుకో ఏముందిలే అని లైక్ కామెంట్ చేసి వదిలేయడం వేరు. కానీ అతని ఎబిలిటీస్ తెలుసు కూడా, అతను బాధపడుతున్నాడు అంటే అక్కడ ఏదో ఉంది, డీప్ మీనింగ్. కనీసం అతన్ని కాసేపు అతను వినే అంత 5 నిమిషాలు మనం స్పేస్ ఇస్తే, ఒక చిన్న పాప వచ్చి చెప్తుంది, పేరెంట్స్ ఏం చేస్తారు, అదేముంది నేను చాలా చూసిన అట్లాంటివి, అంతేలే లైట్ అని చెప్తుంది. కానీ అక్కడ అలా చెప్పకుండా కనీసం ఆ 1 నిమిషం వాళ్ళ మాటలు విని, వాళ్ళ తరపున మనం ఉన్నాము సపోర్ట్ చేస్తూ, అరే వాళ్ళ పెయిన్ని మనం ఫీల్ అవుతున్నామనే ఫీలింగ్ వాళ్ళకు వస్తే పిల్లలకి, అక్కడే సగం బాధ తగ్గిపోతుంది వాళ్ళకి. సో ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఎవరు వినేవాళ్ళు ఎవరు లేరు, అందరు చెప్పేవాళ్ళే అయిపోయారు. అందుకని ప్రతి మనిషికి బాధలో ఉన్నప్పుడు వాళ్ళ బాధను ఏదో తీసేయాలి అని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు. కనీసం వినే ఒక్క మనిషి ఉండాలి అని మాత్రం తప్పకుండా ప్రతి మనిషి కోరుకుంటారు. ఇప్పుడున్నే బిజీ లైఫ్లో ఎవరు చెప్తే వినే అంత లేరు. ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు గబగబా మార్నింగ్ లేవంగానే ఆఫీస్లోకి వెళ్ళిపోవడాలు, వాళ్ళ పనులలో బిజీ అయిపోవడాలు. కానీ ప్రతి ఒక్కరికి పెయిన్ అనేది ఉంటుంది. హ్యాపీనెస్తో పాటు పెయిన్ ఉండడం ఇట్స్ కామన్ హ్యూమన్ లైఫ్లో. సో ప్రతి మనిషి వేరే వాళ్ళు ఒక ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధని ఫస్ట్ వినండి. విన్న తర్వాత మీరేం సొల్యూషన్ చెప్పాల్సిన అవసరం లేదు.
వాళ్ళు వింటే సగం బాధ తగ్గిపోతుంది వాళ్ళకి. కాస్త వాళ్ళ బాధని వినేటప్పుడు అటెన్షన్ పే చేయండి. సెల్ ఫోన్ చూసుకుంటూనో టీవీ చూసుకుంటూనో వినడం వల్ల అది ఎంపతి అనరు. సో కొంచెం ఆ ఇంట్రెస్ట్ చూపిస్తే ఎవరికైనా ఆ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 70% సాల్వ్ అయినట్టే అనిపిస్తుంది. అండ్ పీపుల్ కూడా సొసైటీలో చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వండి. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు, పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళని ఏం లేదు. మన ఏజ్ కాదు కదా, చాలామంది నేను వింటూ ఉంటాను, మన ఏజ్ కాదు కదా వాళ్ళతో ఎందుకు అని. లేదు, అసలు మనం చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే ఎంత ఏజ్డ్ వాళ్ళ దగ్గర నుంచి అయినా మనం అందరితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఎలాంటి టైంలో హ్యాపీగా ఉన్నారు, అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఆ ఏజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటారు, అసలు ఎలా ఉంటుంది లైఫ్ అనేది. అండ్ మోరెవర్ మనుషుల్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఎక్కువ పర్సన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాక్ట్ అవ్వడం చేయండి. అందులో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అది ఒకసారి మనం ఫాలో అవుతేనే అది మనకు తెలుస్తుంది. అండ్ ఎవరితోటైనా ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడడం కంటే వినడం చేయండి. విన్నప్పుడే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వన్ థింగ్ ఏంటంటే క్లోజ్ అటెన్షన్. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఎనీ టైం ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎనీ రిలేషన్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ వాళ్ళు ఒకటి చెప్తున్నారు అంటే మనం కొంచెం అటెన్షన్ పే చేయండి. అప్పుడే చెప్పే వాళ్ళకి కాస్త హ్యాపీగా ఉంటుంది. ఆ బాండింగ్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇలా మనం డైలీ ఒక టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కవిత గారు. చాలా చక్కగా ఏంటి ఎంపతి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ టాపిక్ రేపటి వీడియోలో మళ్ళీ రెండో టాపిక్ గురించి మాట్లాడుతాము. Thank you very much.